కవిత ఈ విధంగా పార్టీలో నుంచి సస్పెండ్ అవుతుంది అని మీరు ఊహించారా? అంటే మొదటిసారి ఆమె అమెరికా నుంచి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో ఒక మీటింగ్ ప్రెస్ అవును. మీట్ లో మాట్లాడుతూ ఒక విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పి అంటే సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారిని బహిష్కరించడం మీరు దాన్ని సమర్థిస్తారా? బహిష్కరించలేదమ్మా, సస్పెండ్ చేశారు. ఎలిమినేట్ అంటే కంప్లీట్. సార్ ఇంతకు ముందు అంటే ఒక లెటర్ లీక్ చేయడం, దాని తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారిని లిల్లీపుట్ నాయకుడు అనడం, ఇప్పుడు నిన్న హరీష్ రావు గారిని, సంతోష్ గారిని అంటే ఈ విధంగా మాట్లాడడం వెనుక ఆమె ఉద్దేశం ఏంటి? అంటే ఎప్పుడు రాజకీయ నాయకులకు రెండు ఎజెండాలు ఉంటాయి. ఒకటి ఈడెన్ ఎజెండా, ఒకటి బయటికి చెప్పే ఎజెండా. ఇది కొంచెం తొందరపడి ఒక కోయిల గుండె కోసింది. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ మౌనిక. సార్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? కవిత ఈ విధంగా పార్టీలో నుంచి సస్పెండ్ అవుతుంది అని మీరు ఊహించారా? అంటే మొదటిసారి ఆమె అమెరికా నుంచి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో ఒక మీటింగ్ ప్రెస్ అవును. మీట్ లో మాట్లాడుతూ ఒక విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పిన విషయం విన్న తర్వాత ఏదో ఒక రోజు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఊహించి దాన్ని నివారించడానికి నా వంతుగా నేను కొంత ప్రయత్నం చేసిన. ఓకే. బట్ ఆమె మొండి పిల్ల కదా, ఎవరు మాట వినదు. కాబట్టి అది పతనం వైపు దారితీస్తూ ఉంది. రాజకీయంగా ఆమెకి ఇది రోజు రోజు కూడా ఆమె ఇమేజ్ను, ఆమె ప్రతిష్టను ఆమంతటా ఆమె తగ్గించుకుంటా ఉంది. కాబట్టి ఇది పార్టీలో ఒక ఎదిగిన నాయకురాలు, మాజీ ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్సీ, కుటుంబంలో ఒక సభ్యురాలు, కేసీఆర్ గారి కుటుంబంలో. అటువంటప్పుడు ఆమె పార్టీలో ఉంటే పార్టీకి ఒక బలమే. పార్టీ నుంచి ఆమె బయటికి పోతే ఆమెకు ఒక అది పతనం తప్ప ఇంకా ఆమె రాజకీయ భవిష్యత్తుకు ఇది ఒక తిరోగమన దిశ అని చెప్పొచ్చు. ఓకే. అంటే సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారిని బహిష్కరించడం మీరు దాన్ని సమర్థిస్తారా? బహిష్కరించలేదమ్మా, సస్పెండ్ చేశారు. అంటే ఎలిమినేట్ అంటే కంప్లీట్ గా ఎక్స్పెల్ చేయడం అంటే బహిష్కరణ. ఓకే. సస్పెండ్ చేయడం అంటే మళ్ళీ తిరిగి రావడానికి అవకాశాలు ఒక అవకాశం ఉంటుంది, డోర్ ఓపెన్ చేసి ఉన్నది అని తప్పు తెలుసుకొని వెనక్కి వచ్చే అవకాశం ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ సస్పెన్షన్ అనేది చేస్తారు. బహిష్కరణ చేయాలన్నప్పుడు ఒక నోటీస్ ఇస్తారు, ఈ ఆరోపణలు మీ మీద ఉన్నాయి, మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు. ఓకే. కాబట్టి ఇంకొక స్టేజ్ ఉంది, కంప్లీట్గా డోర్స్ మూసుకోలేదు. పార్టీలో ఎంతో మంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు. పార్టీలో కవిత పోవడం వల్ల తాత్కాలికంగా కొంత గ్యాప్ వచ్చినా కూడా శాశ్వతంగా అదేం గ్యాప్ కాదు. ఓకే. బట్ కవిత జీవితంలో అదొక శాశ్వతమైన గ్యాప్. కాబట్టి అది ఆమెకు నష్టం, ఆమె ఆలోచించుకోవాలి అది. సరే అంటే ఈవిడ పార్టీలో నుంచి బయటకు వచ్చి జాగృతి పెట్టినప్పుడు సో అప్పటి నుంచి గ్యాప్ అనేది ఇంకా రోజు రోజుకు పెరుగుతూనే ఉందా, లేకుంటే తగ్గుతుంది? దీన్ని ఎట్లనైనా కేసీఆర్ గారు మాట్లాడి వీళ్ళిద్దరిని అంటే ఆమెను కొంచెం శాంతించే ప్రయత్నం చేస్తారు అని అనుకున్నారా మీరు? జాగృతికి రెండు దశలు ఉన్నాయి. ఆ పార్టీలోంచి బయటకు వచ్చి జాగృతి పెట్టలే, అది రెండవ దశ. ఓకే. మొదటి దశ జాగృతి పెట్టి ఆమె పార్టీలోకి వచ్చింది. ఫస్ట్ జాగృతి ద్వారానే ఆమె నాయకురాలుగా ఎదిగింది. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలకు పరిమితమై ఆనాడు బతుకమ్మను ఆమె ఒక ఐకాన్ గా తెలంగాణ ఉద్యమానికి ఆమె ఇచ్చిన ఒక కాంట్రిబ్యూషన్ ఆ బతుకమ్మ. రెండోసారి ఆమె ఎంపీ అయిన తర్వాత, నువ్వు ఇప్పుడు ఎంపీ అయినావు కదా, ఇంకా జాగృతి అవసరం లేదు. జాగృతిలో ఆమె ఏం చేసిందంటే స్టూడెంట్స్ వింగ్ అని, మహిళా వింగ్ అని, రైతుల వింగ్ అని ఇట్లా పెట్టేసరికి ఇది ఒక పార్టీ రూపం, ప్యారలల్ గా ఒక పార్టీ అనే ఒక ఫీలింగ్ వస్తుంది. నువ్వు పార్టీలో ఇవాళ ఎంపీగా ఉన్నావు, ఇది అవసరమా నీకు అని చెప్పి కేసీఆర్ గారు ఆ కమిటీలు రద్దు చేయమంటే చేసింది. ఎప్పుడైతే ఆమెకు మళ్ళీ ఒక అభద్రతా భావం వచ్చిందో మళ్ళీ పార్టీని, మన జాగృతిని పునర్నిర్మించే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడే ఈ సస్పెన్షన్. ఓకే. సరే ఇంతకు ముందు అంటే ఒక లెటర్ లీక్ చేయడము, దాని తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారిని లిల్లీపుట్ నాయకుడు అనడం, మళ్ళీ రీసెంట్గా అంటే పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయడము, ఇప్పుడు నిన్న హరీష్ రావు గారిని, సంతోష్ గారిని అంటే ఈ విధంగా మాట్లాడడం వెనుక ఆమె ఉద్దేశం ఏంటి? అసలు ఏమనుకుంటుంది? ఏమనుకొని అంటే ఈ విధంగా మాట్లాడి ఉండొచ్చు? అంటే ఇప్పుడు రాజకీయ నాయకులకు రెండు ఎజెండాలు ఉంటాయి, ఒకటి ఈడెన్ ఎజెండా, ఒకటి బయటికి చెప్పే ఎజెండా. ఇది కొంచెం
మనము ఈడెన్ ఎజెండా ఏంది అని అన్నప్పుడు అది కొంచెం ఊహకు అందట్లేదు. ఒకటేమో ఈ పార్టీలో నుంచి వెళ్ళడానికి ఆమె డిసైడ్ అయిందని చెప్పే విధంగా ఆమె మాటలు ఉంటున్నాయి. ఆమె చిట్ చాట్స్ కానీ ఇవన్నీ ఎవరు కూడా టాలరేట్ చేయలేరు. ఆమెకు తెలుసు ఆ విషయం. ఏదో ఒక రోజు తనని సస్పెండ్ చేస్తారని చెప్పి తెలుసు ఆమెకి. ఒకవేళ ఆమె ఉండాలనుకుంటే వెనక్కి తగ్గేది. మాలాంటి వాళ్ళ సజెషన్స్ కూడా వినేది ఆమె. బట్ ఆమె నేచర్ ఏంటంటే ఎవరి డైరెక్షన్ ఆమె తీసుకోదు. తన నిర్ణయాన్ని తను తీసుకుంటుంది. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక చాలా మొండికి కూడా ఉంటుంది. ఈ మొండిగా నిర్ణయాలు తీసుకునేటోళ్ళు అయితేనేమో ఆకాశానికి లేకుంటే పాతాళానికి. అంటే మొండితనం అనేది ఆచరణలో ఉండాలి తప్ప ఆలోచనలలో ఉండకూడదు. ఆలోచనలలో మొండితనం ఉంటే అది తనకే ప్రతికూలంగా మారుతుంది. ఇవాళ ఆమె తీసుకునే నిర్ణయం ఏదైనా కూడా రాజకీయ పార్టీగా జాగృతిని మలచాలనుకుంటే ఇది సరైన సమయం కాదు. ఆ సమయం వచ్చేదాకా ఆమె ఓపిక పట్టాలి. అట్లా ఓపిక పట్టే అవకాశం ఉంటే పార్టీలోనే ఉండి ఓపిక పడితే ఆమె కలిసి వచ్చేది. లేదు ఇప్పుడే పార్టీ పెట్టకుండా రేపు భవిష్యత్తులో పార్టీ పెట్టే విధంగా జాగృతి ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తే కనుక సమయం వచ్చినప్పుడు ఆమెకు కాలం కలిసి వచ్చినప్పుడు పార్టీ పెట్టు, అప్పుడు ఒక భవిష్యత్తు ఉంటుంది. బట్ లో ప్రొఫైల్లో ఉంటూ పార్టీని పెంచుకోవాలి. ఇప్పుడు ముక్క పెట్టగానే కాయలు కాస్తుందా? దాని టైం అది తీసుకుంటుంది న్యాచురల్ కోర్స్ లో. 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు. కాబట్టి ఆ కాలం అనేది ఆమె కలిసి వస్తుందా లేకుంటే తొందరపాటుతోని ఆ కాలం రాకుండానే అంతమవుతుందా? మనము బలవంతంగా కాయలు కాయించాలని చూస్తే చెట్టు నాశనం అయింది. కాబట్టి ఆమె డిసిషన్ ఏందనేది ఆమె చేతుల్లోనే ఉంది. ఎందుకు ఇట్లా చేస్తుంది అని అన్నదానికి మాత్రం సమాధానం మన దగ్గర లేదు. అంటే సార్ ఇప్పుడు వ్యక్తిగతంగా అంటే వ్యక్తులని ఉద్దేశించి మాట్లాడడం వేరు. వాళ్ళ పార్టీని అంటే కేసీఆర్ గారికి సిబిఐ అంటే బీఆర్ఎస్ పార్టీకి సిబిఐ నోటీసులు ఇచ్చిన తర్వాత పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అనే మాటలు మీకు ఏ విధంగా అనిపించింది అసలు ఆ మాటలు విన్నప్పుడు? రాజకీయాల్లో ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా వీటికి ఎంక్వైరీలకు ఎవరు వెనకపోరమ్మా. అందులో ఒక రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు, గతంలో కేంద్ర మంత్రి, సిబిఐ ఎంక్వైరీలకు ఆయన భయపడతారా? ఆయన ఏమైనా చేస్తాయా? ఇప్పుడున్న కేసు అయితే మరీ బలహీనమైన కేసు. సిబిఐ ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే సిబిఐకి అప్పచెప్పాడో కాళేశ్వరం కేసు, అసలు సిబిఐలో వాళ్ళ నియమాలకు వాళ్ళు కట్టుబడి వాళ్ళ ప్రమాణాలకు వాళ్ళు కట్టుబడి ఉంటే ఈ కేసు విచారణకే తీసుకోరు. వాళ్ళు చాలాసార్లు హైకోర్టులో విచారణ సమయంలోనే మా సమయం వృధా చేయొద్దు, ఇందులో ఏం లేదని చెప్పి డిస్మిస్ చేస్తారు. ఇది అట్లాంటి కేసు. ఇది ఒకవేళ సిబిఐకి ఇచ్చినా రేపు హైకోర్టులో పిటిషన్ వేస్తే కోర్టుకు పోతుంది. ఇప్పుడు అలాంటి కేసు అని మరి కవిత గారికి తెలియదా సార్? తెలుసు. మరి తెలిసి కూడా అంటే ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనుకోవచ్చు? ఆమె మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి చెప్పింది ఆమె. అసలు సిబిఐ గురించి ఏదో ఆవేదనతోని వాళ్ళ ఫాదర్ని కాపాడాలనే ఒక ఆతృతతోని మాట్లాడింది అయితే కాదు అది. ఎందుకంటే నోటితో పిలిచి నొసటితో వెక్కిరించే మనస్తత్వం ఏదైతే ఉంటుందో నిన్న ఆమె ప్రెస్ మీట్లో అది కనబడ్డది. తండ్రిని డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడి తండ్రిని ఇబ్బందుల్లోకి నెట్టే మాటలు మాట్లాడింది. సిబిఐకి సంబంధించిన విచారణ మొదలయ్యే తరుణంలో ఒక్కరోజు కూడా కాలేదు సిబిఐకి అప్పయిపోయి, 24 గంటలు కూడా కాలేదు. ఆ సమయంలో సిబిఐకి ఒక ఉప్పందించే విధంగా అవినీతి పాల్పడ్డది హరీష్ రావు అని చెప్పి సార్ హరీష్ రావు గారి మీద ఆమె కోపం ఉండొచ్చు, ఏదన్నా ఒక సమయంలో ఆయన మీద ఆరోపణ చేయాలని అనుకోవచ్చు. కానీ ఈ సమయంలో ఇది సిబిఐ విచారణ సమయంలో కాళేశ్వరం అవినీతి గురించి హరీష్ రావుకు ఆపాదించడం అంటే అది కేసీఆర్కి ఆపాదించడం. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రి. ఇప్పటివరకు ఎవరు కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది బీఆర్ఎస్ సైడ్ నుంచి ఎవరు ఇప్పటిదాకా అంగీకరించారు, ప్రభుత్వం సైడ్ నుంచి ఎవరు రుజువు చేయలేదు. ఊరికే గాలి మాటలే తప్ప ఆరోపణలే తప్ప మొట్టమొదటిసారి కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అందులో హరీష్ రావు గారి పాత్ర ఉంది అని చెప్పే విధంగా నిన్న మాట్లాడము. ఎవరినైతే ఆమె రక్షించాలనుకొని తొక్కల పార్టీ అని మాట్లాడిందో ఆ పార్టీకి ఆ నాయకునికి ఆ ఇద్దరికి ఇబ్బంది కలిగించే విధంగా నిన్న మాటలున్నాయి. అవి తీవ్రమైనవి. హరీష్ రావు మీద మాట్లాడడం తీవ్రం కాకపోవచ్చు, దాంతో కంపేర్ చేసినప్పుడు అది అంత తీవ్రం కాకపోవచ్చు. కానీ కాళేశ్వరానికి లింకు పెట్టి మాట్లాడింది కదా, అది చాలా తీవ్రమైన విషయం.